నమస్తే, వెల్కమ్ టు జేపీ న్యూస్. ఈ మధ్య జేపీ న్యూస్ దాంట్లో పోస్టులు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఒక పోస్ట్ పెట్టాము, టీడీపీ పార్టీతో పోలిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ బలాలు బలహీనతలు తెలియజేయండి అని. బలాలు బలహీనతలు ఉన్నాయని చెప్పేసి 42% వచ్చింది, లేవు అనేది 11% వచ్చింది, అసలు పోలికే లేదంటారు అనేది దానిపై 47% వచ్చింది. మొత్తం ఓట్లు వచ్చేసి 5,300 ఓట్లు పడ్డాయి. 139 లైక్లు చేశారు. కామెంట్లు, విపరీతమైన కామెంట్లు వచ్చాయి. ఈ కామెంట్లు అన్ని చదవాలంటే కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అంటే తిట్టుకోవడం కానీ, టీడీపీ పార్టీని కానీ, అటు వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ విమర్శించడం కానీ, ఇవన్నీ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కూడా. వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పుకోవడానికి ఏముంది, జనం డబ్బు జనానికి పంచుతాడు, వాళ్ళ ఆస్తులు పెంచుకుంటారు, చెప్పడానికి ఎవరికి ఇచ్చినా అదే జనం సొమ్మే. ఫేక్ చేయడంలో వైఎస్ఆర్సీపీ బలం ఉందనుకుంటున్నాను, వైసీపీ వీక్నెస్. ఇవన్నీ చెప్పి చదవాలంటే కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎంతసేపు కుట్రలు, కుతంత్రాలు, బెదిరింపులే అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీది ఉంది. వైఎస్ఆర్సీపీలో అందరూ దోపిడీ దొంగలు. ఈ వైఎస్ఆర్సీపీ దాని మీదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టారా, లేకుంటే వాళ్ళకి నచ్చింది ప్రజలు దీంట్లో తెలియజేశారా అనే దానిపై పూర్తి క్లారిటీ ఎవరు వారు అనుకుంటే సరిపోతుందని చెప్పేసి నేను కూడా ఎక్కువగా చదవదలుచుకోలేదు. మేము వేస్తున్న ఈ ప్రశ్నలకి ప్రజలు ఎంత స్పందిస్తున్నారో ఇక్కడ పూర్తిగా బాగా తెలుస్తాం. మాట, మానవత్వం, నిజాయితీ, అభివృద్ధి అనే పదాలతో ఉండే నాయకులు ఎవరైనా ఉన్నారా అని అంటే ఉన్నారు అని చెప్పేసి 71% పడింది. లేరు అని చెప్పేసి 24% అని చెప్పింది. వాళ్ళ పేర్లు ఏంటి అనేది 5% పడింది. అంటే ఓట్లు 2,700 ఓట్లు పడ్డాయి. 72 మంది కామెంట్ చేస్తున్నారు. ఈ 72 మంది కామెంట్లలో చంద్రబాబు నాయుడు ఉన్నాడని, ఓజీ పవన్ కళ్యాణ్ ఉన్నాడని, సిబిఎన్ ఈస్ ద బెస్ట్ వేస్ట్ అని, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారని చెప్పేసి తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారు అని అంటున్నారు, అబ్దుల్ కలాం గారు అని అంటున్నారు, పవన్ అండ్ లోకేష్ అని అంటున్నారు, చంద్రబాబు అని అంటున్నారు, ఉన్నాడు ఒక్కడే ఒకడు సిబిఎన్ అని చెప్పి చెప్తున్నారు, జస్ట్ సిబిఎన్ అని వీళ్ళందరూ పేర్లు కూడా చెప్తున్నారు. ఎక్కువగా సిబిఎన్ ను సంబంధించిన వాటిని మానవత్వం, అభివృద్ధికి చంద్రబాబు నాయుడు నిలబెత్తున్న నిదర్శనం అని చెప్పి అంటున్నారు. ఇట్లాగా 72 కామెంట్లు పెట్టున్నారు. మేము ఏ పార్టీకి మద్దతు పలకం, మేము రెండు పార్టీల వాళ్ళకి ఏ పనైనా చేసి పెడతాము అన్న దాని మీద జేపీ న్యూస్ వర్క్ చేస్తుంది. వెంకటగిరిలోని ట్రాఫిక్ సమస్యలపై పోలీసులు తీరు ఎట్లా పనిచేస్తున్నారని, అసలు పనిచేస్తున్నారా పని చేయట్లేదా అనే దానిపై చూస్తుంటే కూడా తెలుస్తూ ఉంది. ప్రజలు కూడా ఆ కామెంట్లకి పని చేస్తున్నారని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు, పని చేయడం లేదని చెప్పేసి 20% ఉంటున్నారు, చూసి చూడనట్టు వదిలేస్తున్నారని చెప్పేసి 41% ఓటింగ్ బ్యాంక్ అయింది. దీనికి వచ్చేసి 359 ఓట్లు పడ్డాయి. ఇంకొకటి, వీరిద్దరిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో నడిపించే సమర్థత ఎవరికి ఉంది అని చెప్పేసి మీకు కామెంట్ ఒకటి పెట్టాం. ఒకటి వచ్చి నారా చంద్రబాబు నాయుడు, ఇంకోటి వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నారా చంద్రబాబు నాయుడుకి ఉందని చెప్పేసి 85%, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పేసి 15%. ఓటింగ్ బ్యాంక్ వచ్చేసి 1800 ఓట్లు పడ్డాయి. 16 మంది కామెంట్లు చేశారు. ఇక్కడ కొంతమందికి ఇది తెలిసిన విషయమే కదా, టైం వేస్ట్ ఎందుకు అని అంటున్నారు. వాళ్ళకి టైం వేస్ట్ అయ్యిండొచ్చేమో, కానీ ఆ ప్రశ్నకు సమాధానం కూడా ఇచ్చారు వాళ్ళు, కానీ వాళ్ళ టైంని వృధా చేసుకోలేదు. వాళ్ళు టైం వేస్ట్ అని చెప్పేసి మళ్ళా సిబిఎన్ఏ తెలిసిన ప్రశ్నే కదా, సిబిఎన్ఏ కదా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళే కామెంట్ చేస్తున్నారు కూడా. ఇలాంటివి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని చూసాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం, అలాగే కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని చూసాం కూడా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నాం అని ఒకరు, తెలిసిన మళ్ళా క్వశ్చన్ వేసే ఉండాలని వైఎస్ జగనన్న అని చెప్పేసి ఒకరు కామెంట్ చేయడం, చాలా మంది కామెంట్ చేస్తున్నారు. జూనియర్ ఇంటర్ కాంట్రాక్ట్ అధ్యాపకులు రెగ్యులర్ చేయరా అని పెట్టున్నారు. ఓకే, ఇవన్నీ కూడా కామెంట్లు వచ్చున్నాయి, అన్ని చదవాల్సిన అవసరం లేదు, అది ప్రతి ఒక్కరు చూసుంటారు కూడా. కానీ మళ్ళీ మేము మా దృష్టికి వచ్చిన కామెంట్ల పరంగా మేము పెట్టిన వాటికి ఎంతమంది ఎంతవరకు రెస్పాండ్ అయ్యారని దాని గురించి మేము అనుకుంటున్నది అన్ని ప్రతి ఒక్కటి మీకు క్లుప్తంగా వివరిస్తున్నాం అనమాట. ఇంకోటి వచ్చేసి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా పార్టీలో నాయకులు తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడా లేదా అన్న దానిపై ప్రశ్న క్లారిటీగా ఇచ్చాము. చేస్తున్నాడని చెప్పేసి 17% వచ్చింది, సరిగా చేయడం లేదని చెప్పేసి 77, అంటే 77% వాళ్ళ మాటల రూపంలోనే చెప్పకనే చెప్పారనమాట. ఓటింగ్ బ్యాంక్ వచ్చేసి 1100 ఓట్లు పడ్డాయి. 12 కామెంట్లు. చాలా మంది అసంతృప్తితో కూడా ఉన్నారని చెప్పేసి ఇప్పటికే దీంట్లో బాగా తెలియజేస్తున్నారు. తాడేపల్లి పాయల్ల సైకోకి ప్రతిపక్ష హోదా ఎక్కడిది, ప్రతిపక్ష హోదాలో లేడు, అసెంబ్లీకి వెళ్ళడం లేదు, ఇవన్నీ కామెంట్లు పెట్టున్నారు. ఇవన్నీ కూడా తెలుస్తా ఉంది ప్రతిపక్ష నాయకులకు, ప్రస్తుత రూలింగ్ పార్టీలో ఉన్న నాయకులు ఇట్లాగా కామెంట్లు చేసుకుంటారనేది ఇవన్నీ కూడా తెలుస్తూనే ఉంది. కానీ వచ్చిన వాటిని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ఆ పార్టీ నాయకులకి తెలియజేస్తున్నాం, ఇటుపక్క ఈ పార్టీ నాయకులకి తెలియజేస్తున్నాం. అంతేగాని ఏ పార్టీ వాళ్ళకి మేము మద్దతు ఇవ్వట్లేదు. అటు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మద్దతు ఇయ్యము, టీడీపీ పార్టీ వాళ్ళకి మద్దతు ఇయ్యము. కానీ ఏదో ఉన్నా కరెక్ట్గా ముక్కుసూటిగా చెప్పగలిగే న్యూస్ ఛానలే మాది.